సెకండ్ క్లాస్ ఇంగ్లీష్ రెడీనెస్ లెట్ us రిసైట్. టీచర్ యాక్టివిటీలో మనకి ఇక్కడ ఒక పోయం ఇచ్చారు, రైము. ఈ రైమ్ విత్ యాక్షన్ చేస్తుంటే స్టూడెంట్స్ కూడా ఫాలో అవుతారు. ఎంకరేజ్ దేర్ టు రిసైట్ జాయ్ఫుల్లీ. ఇక్కడ చూడండి, యానిమల్స్, బర్డ్స్కి సంబంధించి ఒక రైమ్ ఇచ్చారు. ఆ రైమ్ పాడుకుందాము. కా 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 సేస్ ద క్రో, భో భో సేస్ ద డాగ్, మ్యూ మ్యూ సేస్ ద క్యాట్, మూ మూ సేస్ ద కౌ, క్వాక్ క్వాక్ సేస్ ద డక్, cluck cluck says the hen, ba ba says the sheep, coo coo says the cuckoo. ఈ విధంగా మనము రైమ్ అనేది పాడితే పిల్లలు యాక్షన్ చేస్తూ మనతో పాటు చక్కగా పలుకుతారు. చూడండి, కా కా says the crow, భౌ భౌ says the dog, mew mew says the cat, moo moo says the cow, quack quack says the duck, cluck cluck says the hen, ba ba says the sheep, coo coo says the cuckoo. ఈ విధంగా రైమ్ అనేది మనము యాక్షన్ చేస్తూ పాడాలి. ఎక్స్టెండ్ ద రైమ్ అండ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు రిసైట్ ఇట్ బై యూజింగ్ అదర్ యానిమల్ సౌండ్స్. ఇంకా మనము దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే యానిమల్ సౌండ్స్ తెలిస్తే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎక్స్టెండ్ చేయమని అడిగితే చెప్తూ ఉంటారు వాళ్ళు. లెట్ us రిసైట్. ఇక్కడ మనము ఫైండ్ ద యానిమల్స్ సర్కిల్ చేయమన్నారు. ఈ రైమ్లో ఉన్న యానిమల్స్ని సర్కిల్ చేయమన్నారు. అదేవిధంగా బర్డ్స్ని అండర్లైన్ చేయమన్నారు. చూడండి, ఇక్కడ డాగ్ అనేది యానిమల్ కాబట్టి సర్కిల్ చేసాము. క్యాట్ అనేది యానిమల్, కౌ యానిమల్, షీప్ యానిమల్. వీటన్నిటికీ మనము ఏం చేసామంటే సర్కిల్ చేసాము. అండర్లైన్ వచ్చేసరికి క్రో, కాకి అనేది బర్డ్, డక్ అనేది బర్డ్, హెన్ అనేది బర్డ్, కుక్కు అనేది బర్డ్. కాబట్టి వీటికి మనం అండర్లైన్ చేసాము. ఈ విధంగా టీచర్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టూడెంట్ యాక్టివిటీ చూద్దాం. స్టూడెంట్ యాక్టివిటీలో ఫైండ్ ద సర్కిల్ యానిమల్ అండ్ బర్డ్స్ నేమ్స్ యూజింగ్ ద హెల్ప్ బాక్స్. ఇక్కడ ఒక గ్రిడ్ ఇచ్చారు. ఈ గ్రిడ్లో మనము ఏవైతే యానిమల్స్, బర్డ్స్ ఉన్నాయో ఇక్కడ ఇచ్చిన బాక్స్లో నుంచి తీసుకొని మనము ఇక్కడ సర్కిల్ చేయవలసి ఉంటుంది. చూడండి, డాగ్, డిఓజీ డాగ్ అనేది ఇది, ఎస్ కాదు. నెక్స్ట్ MONKEY మంకీ. నెక్స్ట్ COW కౌ, ఇక్కడ ఉంది COW కౌ. FOX ఫాక్స్, CROW క్రో, OX ఆక్స్. చూడండి క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. డాగ్, ఆక్స్, డాగ్, ఆక్స్, మంకీ, ఫాక్స్, కౌ, క్రో. ఈ విధంగా మనము ఏం చేసామంటే బాక్స్ను ఉపయోగించి ఒక సర్కిల్ లాగా చేసాము. నెక్స్ట్ డ్రా ద లైన్ ఫ్రమ్ యానిమల్స్ టు ప్లేసెస్. ఇక్కడ ఈ యానిమల్స్ అనేవి ఎక్కడ నివసిస్తున్నాయో దానికి మనము లైన్ కలపాలి. చూడండి, ఇక్కడ ఫ్రాగ్ అనేది మనకు ఖచ్చితంగా వాటర్లో ఉంటుంది కాబట్టి వాటర్కి కలిపేసాము. అదేవిధంగా లైన్ అనేది ఫారెస్ట్లో ఉంటుంది, ఫిష్ అనేది వాటర్లో, టాటాయిస్ అనేది వాటర్లో, హెన్ అనేది మనం ఇళ్ళ దగ్గర పెంచుకుంటాము, పిల్లి కూడా ఇళ్ళ దగ్గర పెంచుకుంటాము, పంది అనేది అడవిలలో ఉంటుంది, ఏనుగు కూడా అడవిలలో ఉంటుంది, సింహం కూడా అడవిలలో ఉంటుంది. ఈ విధంగా మనము లైన్స్ ఎక్కడ నివసిస్తాయో వాటికి మనం లైన్స్ వేయాలి. డే 18కి సంబంధించిన వర్క్షీటు కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.